శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శనైశ్చరుని అధోదృష్టికి కారణ కథనం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. శ్రీహరి శిశురూపి అయిన గణపతిని ఆశీర్వదించి దేవతలు మునులు పరివేష్టింప సభాస్థలమున రత్నసింహాసనంపై ఆసీనుడయ్యను. ఆ శ్రీహరి యొక్క కుడి భాగాన శంకరుడు, ఎడమవైపు బ్రహ్మదేవుడు ఆసీనుడైరి. ఆయనకు ముందు కర్మసాక్షి ధర్మ విధుల్లో శ్రేష్ఠుడైన ధర్మదేవత ఉండెను. ధర్మదేవత యొక్క సమీపాన సూర్యుడు, దేవేంద్రుడు, చంద్రుడు కూర్చున్నారు. దేవతలు మునులు శైలములు సుఖంగా కూర్చుని ఉన్న ఆ సభలో నర్తకీమణులు నాట్యం చేయుచుండగా గంధర్వ కిన్నరాదులు శ్రీహరి గుణములను చక్కగా పాడసాగిరి. వేదములు కూడా శ్రీహరిని గూర్చి చెప్పుటకు ఇంపుగా స్తోత్రం చేయసాగినవి. ఆ సమయాన సూర్యుని కుమారుడు శనేశ్వరుడు శంకరుని పుత్రుడు గణపతిని చూడాలని అక్కడికి వచ్చెను. అతడు వినయంచే పూర్తిగా శిరస్సు వంచుకుని ఉండెను. శ్రీకృష్ణుని మనసా వాచా స్మరించుచుంటే అరవిరిసిన నేత్ర కమలాలతో మంచి తేజస్సంపన్నుడై తాను శ్రీకృష్ణుని గూర్చి చేసిన తపఫలితం అనుభవించుచుండెను. మండుచున్న అగ్నిశిఖల వంటి కాంతిగల ఆ శనీశ్వరుడు నల్లని రూపుతో పీతాంబరం ధరించి అందంగా కనిపించెను. అతడు శ్రీహరికి, బ్రహ్మదేవునికి, శంకరునికి, ఇంకనూ ఆ సభలో ఉన్న ధర్మదేవతకు, సూర్యునికి, దేవతలకు, మునులకు అందరికీ నమస్కరించి వారి యొక్క అనుమతి తీసుకుని శిశురూపాన ఉన్న గణపతిని చూచుటకు పోయెను. అంతఃపురం యొక్క ప్రధాన ద్వారాన శూలహస్తుడు, శివునితో సమానమైన పరాక్రమం గల విశాలాక్షుడను శివశంకరుని చూచి అతనితో ఇట్లనెను. ఓ శంకరుని యొక్క కింకరుడా, నేను శివుని ఆజ్ఞ గైకొని విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షుల సమ్మతి తీసుకుని పార్వతీపుత్రుని చూచుటకు పోవుచున్నాను. శిశువుని చూసిన తర్వాత తిరిగి వెళ్ళిపోదును. కావున పార్వతీదేవి దగ్గరకు పోవటకు నాకు అనుమతిని ఇమ్మని శనీశ్వరుడు అడిగాను. విశాలాక్షుడు ఇట్లు పలికెను. ఓ శనీశ్వర, నేను దేవతల యొక్క ఆజ్ఞ శిరసా వహించను, అట్లే శంకరుని ఆజ్ఞను కూడా అనుష్ఠింపను. నా తల్లియగు పార్వతీదేవి ఆజ్ఞ లేక నేను పంపను అని చెప్పాను. ఈ విధంగా చెప్పి అతడు లోపల ఉన్న పార్వతి ఆజ్ఞను గైకొని సంతోషంతో శనిని లోపలికి పోవుటకు అనుమతినిచ్చాను. పార్వతీదేవి యొక్క సేవకుడు విశాలాక్షుడు శనీశ్వరుని అంతఃపురంలోనికి పంపగా వినయం చే తలవంచుకొని ఉన్న శనీశ్వరుడు రత్నసింహాసనంపై ఉన్న పార్వతీదేవిని చూశాను. ఆ దేవి రత్నసింహాసనంపై కూర్చుండి 5 పరిచారకులు తెల్లని చామరములు వీచుచూ సేవించుచుండగా పరిశుద్ధమైన వస్త్రం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని తన పుత్రుని రొమ్మనకు హత్తుకొని నర్తకీమణుల నృత్యం చూచుండెను. పార్వతీదేవి తలవంచుకొని ఉన్న శనీశ్వరుని యోగక్షేమాలు విచారించి ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ శనీశ్వర, నీవెందుకు తలవంచుకొని నిలబడ్డావు? నన్ను కానీ నా పుత్రుని కానీ నీవెందుకు చూడకున్నావో దాన్ని నాకు వివరంగా తెలుపుము అనెను. శనీశ్వరుడు ఇట్లనెను. ఓ పార్వతీదేవి, ఈ లోకాన ఉన్న ప్రాణులని తాము చేసుకున్న కర్మలు అనుసరించి శుభాశుభ ఫలితాలు పొందుతున్నారు. కర్మ వల్లనే ప్రాణి బ్రహ్మేంద్రాదుల గృహాల్లో, మానవ గృహంలో పశువులు మొదలగు వాటి యొక్క జన్మ ఎత్తుతున్నారు, వాటి వద్ద జన్మనెత్తుచున్నాడు. కర్మ వల్లనే వైకుంఠమును కాని నరకమును కాని ప్రాణులు పొందుతున్నారు. ఆ కర్మ వల్లనే ప్రాణి మహారాజుగా సేవకుడుగా జన్మనెత్తుతున్నాడు. ఆ కర్మ వల్లనే కొందరు వ్యాధులచే బాధపడుతున్నారు, కొందరు ధనవంతులవుతున్నారు, దీనులుగా బతుకుతున్నారు, బంధువుల్లో మంచి పేరును కానీ చెడు పేరు కానీ పొందుతున్నారు. అట్లే మానవుడు తాను చేయు కర్మ ప్రభావం వల్లనే మంచి భార్యను, సత్పుత్రులు లేక చెడు భార్యను, చెడు పుత్రులను పొందుతున్నాడు. అట్లే కర్మ ప్రభావం వల్లనే భార్యారహితుడుగా, పుత్రరహితుడుగా అగుచున్నాడని చెప్పాను. ఓ పార్వతీదేవి, నేను ఎల్లప్పుడూ తలవంచుకుని ఉండటం గల కథను వినము. అది మిక్కిలి రహస్యమైనది, మాతృస్వరూపునివైన నీకు చెప్పదగినది, సిగ్గుకు కారణమైనది. నేను చిన్నప్పటి నుండే శ్రీకృష్ణుని యందు పరమభక్తి కలవాడను, అనేక విధాలైన తపస్సులు చేసుకునేవాడను, అయినను విషయవాంఛలు వదులుకోలేదు. అట్టి నాకు మా తండ్రి యగు సూర్యుడు చిత్రరథుని పుత్రికనిచ్చి వివాహం చేశాను. ఆమె కూడా ఎల్లప్పుడూ తపస్సు చేసుకునేది, చక్కని తేజస్సంపన్నురాలు. ఒక దినం నా భార్య ఋతుస్నాతయే రత్నాభరణాలు ధరించి మునుల మనసులు మోహింపచేయి వేషం ధరించి నా సమీపానికి వచ్చాను. ఆ సమయాన నేను శ్రీహరి పదధ్యానం చేసుకొనుచో బాహ్య జ్ఞానం లేక నా మనస్సంతా ధ్యానమందు మగ్నం చేసి ఉన్నాను. కానీ నా భార్య కామమోహిత చిరునగవగల కళ్ళతో నన్ను సమీపించి శ్రీహరి పదములను ధ్యానిస్తున్న నన్ను, ఓ శనీశ్వర, నీవు నాపై కన్నెత్తి చూడక నా ఋతురక్షణకు రక్షణం చేయనందువల్ల నీవు చూసిన ప్రతి వస్తువు నశించిపోవును అని చెప్పించను. నేను ధ్యానం చేసుకుని లేచిన తర్వాత నా భార్యను సంతోషపెట్టినా ఆమె తన శాపాన్ని మాత్రం ఉపసంహరించలేకపోయింది.
అందువల్ల నేను ఏ వస్తువునైనా నా కంటితో చూడలేకపోతున్నాను. నాటి నుండి నా దృష్టి సోకి ఏ ప్రాణి హింసకు గురియగునో అని తలవంచుకొని తిరుగుచున్నాను అని శనీశ్వరుడు చెప్పాను. శనేశ్వరుడు తన గాథను వివరించగా విని పార్వతీదేవి, ఆమె సఖీగణం, అక్కడ ఉన్న నాట్యకర్తలు, గాయకీగణము అందరూ పక్కన నవ్విరి. ఓం శాంతి శాంతి శాంతి.